కానిస్టేబుల్ నుంచి పై స్థాయి దాకా ఎదిగాడు కదా అనుకుంటే ఆ ఎవరైతే కృష్ణారెడ్డి, ఉదయ్ కృష్ణారెడ్డి ఇప్పుడు ఆయనకి సంబంధించి కొత్త కొత్త వ్యవహారాలు వెలుగులోకి వస్తుండటం అన్నటువంటిది దారుణం. అతను ఇప్పటికీ ముగ్గురు మహిళల జీవితాలతో ఆడుకున్నాడు అన్నటువంటిది. ఏదైతే నగర మహిళా భద్రతా విభాగం, హైదరాబాద్ మహిళా భద్రతా విభాగం డీసీపీ లావణ్య నాయక్ జాదవ్ దర్యాప్తులో బయటపడినటువంటి విషయాలు ఏంటంటే, ఇప్పుడు ఒక మహిళను వేధించాడు కదా, ఆ పెళ్ళైనా కూడా వేధిస్తే లేదు లేదు అమ్మాయి నాతోనే నా వెంట పడిందని చెప్పుకొచ్చాడు కదా. ఇప్పుడు మరొక అంశం ఏంటంటే, మరో మహిళతో కూడా సంబంధాలు నేర్పాడట. ఈ అమ్మాయి ఏదైతే ట్రైనింగ్ మహిళ ఐపీఎస్ చెప్పిన నేపథ్యంలో ఇంటికెళ్ళి చెక్ చేస్తే లవ్ లెటర్లు దొరికినాయి 2 అతని రూమ్లో. 2014లో పెళ్ళయి 2023లో భర్తకి దూరమై కొడుకుతో కలిసి హైదరాబాద్లో ఉంటున్న అమ్మాయిని ఉద్యోగం మానిపించి ఒక ఐఏఎస్ ట్రైనింగ్ సెంటర్లో ఉద్యోగం ఇప్పించి మనిద్దరం లివిన్లో ఉందామని చెప్పాడట. కృష్ణారెడ్డి అడిగితే అమ్మాయి విడాకులు రాకుండా నేను నీతో అట్లా కలిసి ఉండనని చెప్పిందట. ఆ అమ్మాయితో ఒక సంబంధం. రెండోది వచ్చేటప్పటికి మరో బాధితురాలైన మహిళా ట్రైనీ ఐపీఎస్ కలిశారట. తను కూడా ఉదయ కృష్ణారెడ్డితో సన్నిహితంగా ఉన్నానని, ఆయన తన మీద దాడి చేయడం కాకుండా విపరీత ప్రవర్తనతో ఇబ్బంది పెడుతున్నట్టు మహిళా ట్రైనీ ఐపీఎస్ బాధను పంచుకుందని చెప్పారు. ఇప్పుడు అంటే ఈయన ప్రవర్తనే సక్రమంగా లేదన్నటువంటి విషయం అందరు కలిసి తెలుస్తున్నారు.